హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్ అండ్ అలాగే షేర్ చేసేయండి. అలాగే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ముందుగా లిన్ అయితే చూపిస్తారు. పక్షుల్ని ఎగరేసి ఉంటాడు కదా ఫెస్టివల్ రోజు. ఆ పక్షుల దగ్గరికి అయితే వెళ్ళి తను ఇంకా ఇంకా మీరు ఇంప్రూవ్ అవ్వాలా, ఇంకా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాలా అనేసి పక్షులతో చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత మనకి యాంగ్షింగ్ని అయితే చూపిస్తారు. తను అలా వెళ్తుండగా తను నాలుగో ఒక్క అలాగే బావ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. యాంగ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అంతలోగానే తన బావ వండుకొని తన అక్కని తిట్టి వెళ్ళిపోతాడు. ఏమైందక్క, ఎందుకు ఇలా బావ నిన్ను తిడుతున్నాడు అనేసి అడుగుతుంది. కానీ తను మాత్రం యాంగ్ మీద అయితే కోప్పడుతుంది. నీకేంటి, షన్ను లాంటి మంచి భర్త దొరికాడు, నాకు ఇచ్చారులే, ఎంత ఎదవ నా కొడుకునిచ్చి కట్టబెట్టారు నాకు అనేసి అనేసి బాధపడుతూ యాంగ్ మీద అయితే కోప్పడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ప్యాలెస్ని అయితే చూపిస్తారు. రాజమాత వండుకొని యాంగ్ని అయితే రమ్మని చెప్పుంటుంది అనమాట. అక్కడికి మన యాంగ్ అయితే వెళ్తుంది. సరే అని వెళ్తే అక్కడ యాంగ్ వండుకొని రాజమాతకి నమస్కారం పెడుతుంది. రాజమాత వండుకొని సరే లే పైకి, నువ్వు ఇంత కేసు అద్భుతంగా సాల్వ్ చేసావు కదా, అందుకు నీకేమన్నా బహుమతి కావాలా అనేసి అడుగుతుంది. నీకు ఎటువంటి బహుమతి అడిగినా పర్వాలేదు, నేను ఇస్తాను అనేసి అంటుంది. దానికి యాంగ్ వండుకొని నాకు ఎలాంటి బహుమతి అక్కర్లేదు, మీ దీవెనలే నాకు చాలు అనేసి అంటుంది. దానికి రాజమాత చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది. రాజమాత, నాకు ఒక చిన్న కోరిక, నా భర్త షన్ను గారికి మీ ద్వారా అందించే సహాయాలని అందించండి, అంతే, అది చాలు నాకు అనేసి అంటుంది. పర్వాలేదే, భర్త గురించి బాగానే ఆలోచిస్తున్నావు అనేసి అంటుంది. అలాగే రాజమాత ఏదైనా కేసులు దర్యాప్తు చేయడానికి ఒక మనిషిని, అంటే నమ్మకమైన మనిషిని ఇవ్వాలి అనేసి అడుగుతున్నా అనేసి అంటుంది. సరే, దానికి నేను పర్మిషన్ అయితే ఇస్తాను నీకు షన్నుకి అనేసి అంటుంది. థ్యాంక్ యూ రాజమాత అనేసి అక్కడి నుంచి అయితే మన యాంగ్ అయితే వచ్చేస్తుంది. బయటకు వచ్చినాక మన లీడర్ షూ వండుకొని మాట్లాడిస్తాడు. మీరేంటి ఇక్కడ అనేసి అడుగుతుంది. లేదు, నేను ఒక కేసు పనిగా వచ్చాను, నీకు చెప్దామనేసి వచ్చా అనేసి అంటాడు. ఆ కేసు గురించి ఇద్దరు డిస్కషన్ అయితే చేస్తారు. అంటే మన షూ వచ్చి కేసు గురించి మొత్తం చెప్తాడనమాట. ఆమెని పట్టుకోవడానికి వెళ్తున్నాం, నువ్వు నాతో పాటు రా అనేసి అంటాడు. ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేద్దాము అనేసి రా అని పిలుస్తాడు. సరే అనేసి ఇద్దరు వెళ్తారు. ఆ లేడీని అయితే పట్టుకుంటారు. అంటే ఆడొక మొక్క ఉంటుంది, ఆ మొక్కను పెంచకూడదనమాట. ఆ మొక్క పెంచితే అక్కడ నిషేధం అనమాట. అందుకు ఆమెని అయితే అరెస్ట్ చేస్తారు, అంటే బంధిస్తారు. తర్వాత షన్నుని అయితే చూపిస్తారు. తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడ వాడు ఆరాంగా నిద్రపోతూ ఉంటాడు. షన్ను అనుకుని నిద్ర లేపుతాడు. షన్ను తన ఫ్రెండ్కి తెచ్చిన వస్తువు అయితే తన చేతికి అయితే ఇచ్చేస్తాడు. అలా వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుతుండగా అక్కడికైతే జిన్ను వచ్చి, బాస్, లీడర్ షన్ను అలాగే మేడం గారు ఇద్దరు కలిసి ఓ బందీ లేడీని అయితే పట్టుకున్నారు, ఆ కేసు గురించి అయితే జిన్ను కూడా చెప్తాడనమాట. దానికి షన్ను వండుకొని, పర్వాలేదే, చాలా త్వరగానే కేసు నిందితుల్ని పట్టుకున్నారు అనేసి అనుకుంటాడు. బాస్, కేసుని ఆపమంటారా అనేసి జిన్ అంటాడు. ఎందుకు ఆపడం, దర్యాప్తు చేయనివ్వు అనేసి అంటాడు. సరే బాస్ అని చెప్పి జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత షన్ను కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత మనకి యాంగ్ని అలాగే లీడర్ షన్నునైతే ఇద్దరిని చూపిస్తారు. బంధించిన ఆమెని అలాగే తన భర్తని కూడా బంధించుంటారు. ఇద్దరు చెరో పక్క అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారనమాట. అంటే ఈ కేసు సంబంధించింది ఆ మొక్క గురించే కాదు, ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు, ఆ వ్యక్తి కోసం ఈ కేసు అనమాట. అంటే మనకు స్టార్టింగ్లో చూపిరు, మళ్ళీ అయితే రివీల్ చేస్తారనమాట ఒక వ్యక్తి చనిపోయిందని. ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన షన్ను అయితే వస్తాడు. వచ్చి ఆ మగ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళి ఎందుకు చంపావు అనేసి అడుగుతాడు. నేనెందుకు చంపుతాను, అందులోనూ నా కొడుకుని నేనెందుకు చంపుతాను అనేసి అంటాడు. అంటే ఇక్కడ కేసు వచ్చి అతని కొడుకే చనిపోయి ఉంటాడనమాట. దాని మీద ఈ కేసు నడుస్తూ ఉంటుంది. లేదు బాస్ షన్ను గారు, నేను నా కొడుకుని చంపలేదు, ఎలా నా కొడుకుని నా చేతులారా నేను చంపుకోగలను చెప్పండి అనేసి అంటాడు. షన్ను కోపంగా అడుగుతాడు, చెప్తావా లేదా అనేసి అంటాడు. తర్వాత షన్ను వండుకొని అతని గురించి కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పేస్తాడు. అంతే, అతనైతే చాలా భయపడిపోతాడు. తర్వాత నువ్వే చంపిందనేసి అంటాడు. ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చేసి షన్నుని ఎదిరించి అయితే మాట్లాడతాడు. అంతే, షన్ను ఊడుకొని కత్తితో సమాధానం అయితే చెప్తాడు. అంటే తన ముఖం మీద కత్తితో గాయం చేస్తాడనమాట. అంతే, వాడు చాలా అంటే చాలా భయపడిపోయి బెదిరిపోయి, అవును నేనే చంపాను అనేసి నిజమైతే బయటపడిపోతుంది. షన్ను కూడా అంటాడు, వాడు నీ కొడుకు కాదు కదా అనేసి అంటాడు. నా కొడుకు కాదు, నా అన్న కొడుకు. పెయింటింగ్ ద్వారా వచ్చిన గొడవలు, అంటే ఒక డ్రాయింగ్ ద్వారా అక్కడ ఫేమస్ అనమాట, అక్కడ డ్రాయింగ్స్ వేయడము.
దాని మీద వచ్చిన గొడవల్లో నా అన్న కొడుకుని నేను చిన్నప్పుడే మార్చేశాను, అందుకే చంపేశాననేసి వాళ్ళ ఫ్యామిలీ గొడవలంతా చెప్తారనమాట. అంతా చెప్పైపోయినాక షన్ను వాళ్ళ నాన్నని తీసుకొని వస్తాడు ఈ కేసులోకి. మీ నాన్న కూడా ఒకప్పుడు ఇలాగే కదా చేశారు అనేసి వాళ్ళ నాన్న మీద లేనిపోని నిందలు చెప్పినట్టు చెప్తాడు. అంతే, మన షన్నుకి ఇంకా కోపం వచ్చేసి వాడు నరకపోతాడు, నరికేస్తాడు కూడా. కానీ తలకాయ కాదు, వాడు పైనున్న జుట్టు కొప్పు అనమాట. అంటే జస్ట్లో వాడు తలకాయ మిస్ అయింటుందన్నమాట. అంతే, వాడు కాస్త ప్రాణం పోయినట్టు అనిపించి గిలగిలగలా కొట్టుకుంటాడు. ఇంకా షన్ను అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. వచ్చి వాడు స్టడీ ప్లేస్కి అయితే వచ్చేస్తాడు. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉంటుంది. ఆ రూమ్లోకి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్తే తన గత జ్ఞాపకాలన్నీ ఉంటాయి. అంటే పాస్ట్ ఉంటుందన్నమాట. అక్కడ ప్రతిదీ వాళ్ళ నాన్నకు సంబంధించింది అన్ని జ్ఞాపకాలు అయితే ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న జ్ఞాపకం అయితే ఒకటి తలుచుకుంటాడు. ముసుగు వ్యక్తితో వాళ్ళ నాన్న మాట్లాడుతుండగా అదంతా చిన్నప్పుడు షన్ను మనం తొంగి చూసి ఉంటాడనమాట. అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే అంతా చూస్తూ షన్ను వండుకొని ఇలా చెప్తాడు, నాన్న మీపై పడ్డ నిందని నేను త్వరలోనే తొలగించబోతున్నా, దానికి ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వస్తున్నా అనేసి అనుకుంటున్నా అనేసి అంటాడు. అలాగే షన్ను మరోపక్క చాలా కోపంతో బాణం తీసి గురి చూసి ఒక బొమ్మకైతే వేస్తాడు. తర్వాత అక్కడ కోపం అంతా అంచుకున్న తర్వాత ఆ రూమ్ నుంచి అయితే బయటకు వస్తాడు. వాడు వచ్చి రాగానే జిన్ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. బాస్ బాస్, మేడం గారు పార్టీకి వెళ్ళారు అనేసి అంటాడు. నువ్వు వెళ్ళలేదా అంటే, అంటే మీకు చెప్దామనేసి వాగాను అనేసి అంటాడు. తర్వాత మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ అలాగే చూచూతో పాటు లీడర్ షూ అయితే అందరూ ఉంటారు. అందరూ అయితే పార్టీ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు మగవాళ్ళు కూడా ఉంటారనమాట. అక్కడికి సడన్గా షన్ను అయితే వస్తాడు. షన్ను రావడంతో అందరూ అక్కడ వాళ్ళైతే షాక్ అయిపోతారు. మీరేంటి ఇక్కడ సడన్గా వచ్చారు అనేసి యాంగ్ కూడా అడుగుతుంది. ఏంటి, ఇక్కడికి రావాలంటే నీ పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలా అనేసి అంటాడు. యాంగ్ అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది. తర్వాత షన్ను కూడా చాలా డ్రింక్ అయితే ఎక్కువగా తాగేస్తాడు. సరే యాంగ్ ఇంటికైతే తీసుకెళ్దామని తీసుకెళ్తుండగా కాలు స్లిప్ అయి ఇద్దరు క్లోజ్గా అయితే వెళ్తారు. షన్ను తాగిన మత్తులో అయితే దగ్గరికి అయితే వెళ్ళి ముద్దు పెడదామని అనుకుంటాడు. అంతలోగానే మన యాంగ్ అయితే ఆపేస్తుంది. జిన్ వచ్చి పట్టుకో తీసుకెళ్దాము అనేసి అంటుంది. సరే అనేసి ఇద్దరు అయితే పట్టుకొని తీసుకెళ్తారు. దారి మధ్యలో జిన్ అయితే ఒకరినైతే ఎత్తుకొని అయితే వస్తాడు. యాంగ్ అనుకొని, షన్ను గారు మీరు ఇక్కడే ఉండండి, వాడినైతే నేను 4 పీకేసి వస్తాను అనేసి అంటుంది. నువ్వెందుకు వెళ్తున్నావు, నేను వెళ్ళి వాడినైతే 4 పీకేసి వస్తాను అనేసి వెళ్ళి వాడినైతే ఇద్దరూ చేరుకొని చిత్తుకు బాధేస్తారు. తర్వాత మన యాంగ్ వండుకొని, ఇంకో పారి అమ్మాయిల జోలికి వెళ్ళావనుకో నేను చంపేస్తా అనేసి వాడిని బెదిరించేసి వెళ్ళిపోతుంది. వాడు ముసుగులో వండుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ముసుగైతే తీస్తాడు. అది ఎవరో కాదు, మన యాంగ్ వాళ్ళ 4వ అక్క భర్త అనమాట. అంటే మన యాంగ్కి బావ అన్నమాట. అంటే వాళ్ళ అక్కతో ఊరూరికనే గొడవ పడుతున్నాడని కావాలని యాంగ్ ప్లాన్ చేపించి ఇదంతా చేపించుంటుందన్నమాట. షన్నుని తీసుకెళ్ళి వాడి బెడ్ మీద అయితే పనుకోబెడుతుంది. అప్పుడు షన్ను ఒక పేరైతే తలుచుకుంటాడు. అప్పుడు యాంగ్ షన్ను దగ్గరికి అయితే వస్తుంది. నేను నీకు తెలుసు కానీ నువ్వు మర్చిపోయావు అనేసి అంటూ ఉంటుంది యాంగ్. అంటే మనకి చిన్నప్పటి స్టోరీ అయితే చూపిస్తారనమాట. చిన్నప్పటి గతంలో వచ్చి షన్నుతో తిరుగుతున్నది ఎవరో కాదు మన యాంగ్. అదే అప్పుడు తను గుర్తొచ్చుంటుంది కదా, అది క్లారిఫై చేసుకుంటుంది అనమాట. ఆ చిన్నప్పుడు షన్ను ఇప్పుడు షన్ను ఒక్కరే అని క్లారిఫైలో ఉంటుంది మన యాంగ్ అయితే. ఇప్పుడు ఎక్కువగా షన్నును కలుస్తూ ఉంటుంది. అప్పుడు మన షన్నుని అయితే బంధించుంటారు. బంధించిన షన్నుని కలవకూడదని ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్ళిపోతారు యాంగ్ని. షన్ను నేను మళ్ళీ నీ కోసం తిరిగి వస్తా అనేసి చిన్నప్పుడు మన యాంగ్ అయితే చెప్పుంటుంది. అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మన షన్ను మళ్ళీ నిద్రలో ఏమో వాంగుతాడు. అంతే, మన యాంగ్ అయితే మళ్ళీ కోపం వచ్చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నారు. కోపం వచ్చేసి వాడిని తన్నుపోయి మంచాన్ని తంతుంది. ఇంకంతే, తన కాళ్ళకి తగులుతుంది. ఇలా వెనక్కి వస్తుందో లేదో మళ్ళీ పైన లైట్ అయితే తగిలి కింద అయితే పడిపోతుంది. ఓరరే నిన్ను కొట్టపోయి నేను తగిలించుకున్నాను కదా అనేసి తన బెడ్ మీద వెళ్ళి నిద్రపోతుంది. మనకి మరుసటి రోజు అయితే చూపిస్తారు. ఇద్దరు నిద్ర లేచి అయితే వస్తారు. ఇద్దరు నొప్పులు పడుతూ వస్తారు. షన్ను అయితే నీకేమైంది అని అడిగేలోగా మన యాంగ్ కొనుక్కొని గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళి తినడానికైతే కూర్చునేస్తుంది. షన్ను కూడా వచ్చి కూర్చుంటాడు. రాత్రి ఏమన్నా జరిగిందా అనేసి గనుక్కుంటూ ఉంటాడు. తనకి గాయం ఎలా తగిలిందబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరికొకరు మొహం చూపించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడతారు ఇద్దరు. తర్వాత షన్ను వండుకొని రాత్రి ఏమన్నా జరిగిందా అనేసి అడుగుతాడు. దానికి యాంగ్ వండుకొని ఏమీ జరగలేదు అనేసి అంటుంది. తర్వాత సరిగ్గా అదే సమయానికి అక్కడికి యాంగ్ తమ్ముడైతే వస్తాడు. అక్క అక్క అంటా వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు అనేసి అంటుండగా
అక్క నీకు తలకు గాయం ఏంటి? ఎవరు నిన్ను కొట్టారు? అనేసి అడుగుతూ ఉంటాడు. మన షన్నుని చూసి నువ్వేమన్నా కొట్టావా? అనేసి షన్నునైతే అడుగుతాడు. మన షన్ను అయితే కోపంగా చూస్తాడు. అక్క ఏమైంది? అనేసి అడుగుతూ ఉండగా మన యాంగ్ వండుకొని అదేం లేదురా నైట్ కొంచెం డ్రింక్ ఎక్కువై నేనే తగిలించుకున్నా అనేసి అంటుంది. అంతేనా అంటే అంతే అదే జరిగింది అనేసి అంటుంది. అరే నువ్వెందుకొచ్చావు? ఏమైంది? అనేసి అడుగుతుంది యాంగ్ వండుకొని. నా భార్య నీకొకటి ఇవ్వమంది అనేసి అంటాడు. నీ భార్య అంటే అదే చూచూ అనేసి అంటాడు. నీకొక సెంట్ అయితే పంపించింది. ఈ సుగంధం వాసన చాలా బాగుంటుందంట అనేసి అంటాడు. అక్క నీకొక అడ్వైస్, ఇది నువ్వు కొట్టుకొని వెళ్ళావంటే అందరూ నీ వెనకాలే పడతారు అనేసి అంటూ ఉంటాడు. దానికి మన షన్నుకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడాలో నీ వయసు కరెక్ట్గా మాట్లాడరా అనేసి అంటాడు. నేను నీతో ఏం మాట్లాడేకి రాలేదు, నేను మా అక్కతో మాట్లాడేకొచ్చా అనేసి అంటాడు. అంతే వాడికి ఇంక ఒళ్ళు మండిపోయి అంకుల్ ఎవరిని పడితే వాడిని లోగాకి రానివ్వకండి అనేసి అంటాడు. ఇంకా అంకుల్ కూడా అదే మాటతో గట్టిగా అరిచి సైనికులకైతే చెప్తాడు. మన యాంగికి అయితే ఆ విషయం అర్థమవుతుంది. కానీ వాడు మటుకు అక్క నువ్వు మాట్లాడనేసి వాళ్ళ అక్కతో మాట్లాడిస్తూనే ఉంటాడు. తర్వాత మనకి ప్రేమ్ మాస్టర్ని అయితే చూపిస్తారు. ఆ ఆ కేసు గురించి మన యాంగ్ అయితే సాల్వ్ చేసి ఉంటుంది కదా, అది పూర్తిగా రాసి మన ప్రేమ్ మాస్టర్కి అయితే పంపించి ఉంటుంది. ఆయన దాన్నంతా చదివి ఇంకా 3 ఏళ్ళ చిన్నపిల్లల ఇది రాసి పంపిస్తుంది ఏం చేద్దాము అనేసి అనుకుంటాడు. అంటే ప్రతిదీ రాస్తూ ఉంటుందన్నమాట చిన్నపిల్లల. అందువల్ల ఆయన అతర అనుకుంటాడు. కరెక్ట్గా అదే సమయానికి అక్కడికి ఇంకొక వ్యక్తి అయితే వచ్చి ఇంకొక సమాచారం అయితే వచ్చిందనేసి ఇంకొక బుక్ అయితే ఇస్తాడు. ఆ బుక్ చూసి ఇది చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంచాలా, చాలా సీక్రెట్‌గా ఉంచాలా, మనం సీక్రెట్‌గానే ప్యాలెస్‌ని అలాగే రాజమాతని కాపాడుకోవాలా అనేసి అంటాడు. అంటే ఇంక రాబోయే స్టోరీలో ఇంకొక ముప్పు ఏదో రాబోతుందన్నమాట. తర్వాత మళ్ళీ మనకి యాంగ్‌నైతే చూపిస్తారు. తను పనిచేసే చోటుకైతే వెళ్తూ ఉంటుంది. కానీ నొప్పులు పడుతూనే వెళ్తూనే ముందు గుమ్మం ముందైతే వెళ్ళి పడిపోతుంది. ఏంటి షన్ను మాస్టర్ వైఫ్ కింద పడిపోయింది అనేసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైంది మేడం మీకు ఇన్ని గాయాలు? మీరెందుకు ఇక్కడికొచ్చారు? అనేసి అడుగుతారు. తను ఏం సమాధానం చెప్పలేక సైలెంట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడితో 8th ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ అయితే కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. టాటా బాబాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం.